దైవజనమా, మన విశ్వాస యాత్రలో దేవుడు తన చిత్త ప్రకారంగా కొన్ని శ్రమలు మనకు అనుమతిస్తాడు. అవసరమును బట్టి కొన్ని శ్రమలు దేవుడు మనకు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడయ్యా? అగ్నిలో బంగారం పొటం వేయకపోతే అది శుద్ధ సువర్ణంగా మారదు కదా. కంసాలి ఆ వెండిని కొలిమిలో వేయకపోతే ఆ వెండిలో ఉన్న మస్తు తొలగిపోదు కదా. చాకలి బండను బట్టకేసి బాదకపోతే దానికి ఉన్న మురికి పోదు కదా. అలాగని దేవుడు జీవితకాలం నిన్ను అనుస్తాడు అనుకున్నావా? నో. ఒక కాలాన్ని దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. నేను హెచ్చించే కాలం, నేను ఘనపరిచే కాలం, నేను పైకి లేవనెత్తే కాలం, నీ కన్నీళ్లు తుడిచే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. అందుకనే పేతురు గ్రంథకర్త అంటాడు కదా, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై అణిగి ఉండండి.